అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసినట్టు ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. టైం అయిపోయినాక వచ్చి కథలు వెళ్తావా నువ్వు? ఏం చెప్తావు? ఎస్ఐఎంకి ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో మాట రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను. నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా? నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తా. ఎస్ఐ గారు నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా? చెప్పనివన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం ఆ విధంగా అంత దారుణంగా అంత దుర్మార్గంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అని నేను జగన్ రెడ్డిని కూడా నేను చెప్తున్నా. ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం, వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీపీని చేసుకునేంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నాను. అనవసరంగా పదే పదే చేతగాని మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా విని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. మరి రెండో రోజు ఏమైందయ్యా మీకు? రెండో రోజన్నా రావచ్చు కదా. ఎక్కడో అక్కడెక్కడో సముద్రంతో తీసుకుపోయాడంట. అక్కడ తీసుకొని పోయి మేము 10:30, 11 అయితేనే లేదు నేను ఎలక్షన్ బాయ్కాట్ చేశాను అని. నీ చేతగాని తనం కదా అది. ఒక మహిళ 4 సార్లు 3 సార్లు ఓడిపోయినాడు ఆయన. ఆ చేతగాని దద్దమ్మ ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్లో సునీతమ్మ అడ్డుకుంటుందంటావు. ఒక ఆడ మనిషి చేతలో నువ్వు అడ్డుకుంటున్నారంటే నీ పక్కన కూర్చుండే నీ మాజీ ఎమ్మెల్యేలు కూడా నవ్వే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చేతగాని మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎంపీటీసీలను తీసుకొని పోయి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. నువ్వేదో తోపు అని చెప్పుకుంటావు, ఇక్కడ చూస్తే తోపు లేదు, జీరో అయిపోయినావు. నువ్వు మాట్లాడతావా మా గురించి? మళ్ళీ పోలీసుల గురించి. పోలీసులు కూడా ఇప్పుడైనా తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మొన్న జరిగినప్పుడైనా ఎస్పీ మేడం గారికి కూడా నేను చెప్తున్నాం, పదే పదే పోలీసుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అమ్మా ఇప్పుడైనా ఎస్పీ గారు మీరు మాట్లాడండి, మీ వాళ్ళకు కూడా మీరు భరోసా ఇవ్వండి. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు కూడా అర్థం కాలేదు. ఒక మహిళ ఎస్పీ వచ్చిందని ఎంతో గర్వపడినా, ఒక మహిళగా నువ్వు గర్వంగా మమ్మల్ని కూడా తలెత్తుకునేలాగా చేయాలి. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఏం జరిగింది ఆ రోజు లింగమయ్య దాంట్లో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఈరోజు జగన్ రెడ్డి ఏం చెప్పారు, పోలీసులు నిజంగా అడ్డుకున్నారా, ఈ విషయాలన్నీ కూడా చెప్పే బాధ్యత ఇది ఎస్పీ గారి మీద కూడా ఉంది. ఇప్పుడు కూడా మీరు నోరు తెరవకపోతే చాలామంది మీరేం పెద్ద ఆఫీసర్లు పైన వెళ్ళిపోతారు, చిన్న పోలీసులు బలైపోతారు తల్లి. ఇప్పుడైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాం. ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఏ సాక్షి టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపతండాలుగా వేలాది మంది వస్తున్నారు, అడ్డుకుంటున్నారు అంటున్నారు. రండయ్యా, ఎక్కడ అడ్డుకున్నారు? ఒక్క ప్లేస్ చూపించండి. మీరే సాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటి ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు. అడ్డుకుంటే మరి ఇంతమంది 3000 మంది ఎట్లొస్తారు? హెలికాప్టర్ దగ్గరికి 3000 మంది పైన ఎట్లొస్తారు అంటున్నా. పోలీసే అడ్డుకుంటే ఒక్క వెహికల్ కూడా రాదు. జగన్ దిగాల, పోయి పరామర్శించి బండెక్కి పోయే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు, ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా, రమ్మనండి, బందోబస్తు పెట్టండి, పంపించండి అని గౌరవంగా పంపిమ్మనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా నాయకుడే అనుకోనింటే ఈరోజు నువ్వు ఈ మండలంలోకి కూడా అడుగుపెట్టు. మా కార్యకర్తలు మేమే అనుకోనింటే ఈరోజు ఈ మండలంలోకి నువ్వు అడుగు పెట్టవని మరొక్కసారి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరున కూడా నేను కూడా తెలియజేసుకుంటూ, పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్టు సృష్టించి మాట్లాడు కూడా అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు. నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి, ఎన్ని పచ్చి అబద్ధాలు. ఏదైనా కనీసం దాంట్లో నిజాలుంటే 1% అబద్ధం చెప్పినా 99% నిజాలన్నా ఉంటే చూడొచ్చు. కానీ 99% కూడా 100% కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా. ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని. ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా
బాగుంటుందని కూడా చెప్తున్నాం. ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి, లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినట్లు వచ్చి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు. ఏది ఏమైనా మా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నాం. ఎవరు ఎన్ని అడ్డంకలు వేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్కి కూడా నేను తెలియజేస్తున్నాను. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమయ్యకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా. అన్న మా నాన్న చనిపోయాడు, నాకు న్యాయం చెయ్యండి అని 2 చేతులు ఎత్తి జోడించి ఒక సునీతమ్మ జోడించి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమయ్యకి నువ్వు ఏం న్యాయం చేస్తావయ్యా అని